trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అటువంటి శివాలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో మనమైతే ఉన్నాం. సో శ్రీకాళహస్తి ఆలయం విశిష్టత కానీ ఇక్కడ జరిగే విషయాలు, అభిషేకాలు, పూజలు, ఈ విషయాలని మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి, శ్రీకాళహస్తి ఆలయం యొక్క విశిష్టత కొంచెం చెప్తారా? ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి అండి. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని నమః. ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామిగా పేరు ప్రఖ్యాతిగాంచిన స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాలు కూడా ఇక్కడ స్వామివారిని సేవ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయండి, కలిసిపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది, మధ్యలో హస్తి అంటే ఏనుగు, ఏనుగు దంతాలు ఉంటాయి, దిగువన మన అరచేలాగా పల్లంగా సాలిపురుగు ఉంటుంది. ఈ 3 రూపాలతో ఉంటారు స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారి యొక్క శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుందండి, మధ్యలో హస్తి అంటే ఏనుగు, ఏనుగు దంతాలు ఉంటాయి, దిగువన సాలిపురుగు. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభూమూర్తి. ఇక్కడ స్వామివారు వాయులింగేశ్వరుడిగా వెలసి ఉన్నారు. స్వామివారికి ముఖానికి ఎదురుగా ఉన్న 2 దీపాలు కూడా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ఎప్పుడు కూడా 24 గంటలు కూడా కదులుతూనే ఉంటాయి. మనం ఎలాగ శ్వాస పీల్చి వదులుతున్నామో అలాగే స్వామివారు కూడా శ్వాస పీల్చి వదిలే గాలికి స్వామివారి ముఖానికి ఎదురుగా ఉన్న 2 దీపాలు కూడా కదులుతుంటాయి. వాయులింగేశ్వరుడు ఇది పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రము. వాయుక్షేత్రం అనడానికి నిదర్శనం అనమాట. ఎక్కడైనా శివాలయంలో కూడా నవగ్రహాలు విడిగా ఉంటాయి. ఈ క్షేత్రంలో 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించి స్వామికి అలంకార కవచంగా ఉంటాయండి. అందువల్ల ఈ క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రాన గ్రహ దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. ఈ క్షేత్రంలో రాహు కేతు పూజలకి చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, అమ్మవారికి నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. అందువల్ల ఈ రాహు కేతువులు సర్పరూపంలో ఉన్నందువలన స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో ఉన్నందువలన ఈ క్షేత్రము రాహుకేతు దోష నివారణ పూజలకి, నవగ్రహ నక్షత్ర దోష నివారణ పూజలకు కూడా చాలా ప్రసిద్ధిగాంచినది. దేశంలో నలుమూల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో ఈ రాహుకేతు దోష నివారణ పూజలు చేసుకొని వారి వారి దోషాలను కూడా నివృత్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం చేత వారి వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. మొన్న చంద్రగ్రహణం అయితే జరిగింది కదా స్వామి, ఎందుకు శివాలయం ఇక్కడ మాత్రమే తెరిచి ఉంటారు, మిగిలిన చోట్లన్నీ మూసేసి ఉంటారు? ఈ చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది రాహు కేతువులే. ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము అమ్మవారి యొక్క నడుములో ఉన్నందువలన, స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పంలో కేతు స్వరూపంలో ఉన్నందువలన ఈ క్షేత్రంలో రాహు కేతువులు క్షేత్రంగా ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిగాంచినది. చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన గ్రహణాన్ని కబలించేది రాహు కేతువులు కనుక ఈ క్షేత్రంలో ఉండడం చాలా విశేషము. అందువల్ల గ్రహణ కాల సమయంలో ప్రత్యేకంగా స్వామివారికి ఆలయం తెరిచి ఉంచి గ్రహణ కాల శాంతి అభిషేకం అని ప్రత్యేకంగా స్వామివారికి ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామి, ఇప్పుడు పెద్ద కర్మ తర్వాత ఎందుకు ఇక్కడ నిద్ర చేయాలంటారు? కాశీ తర్వాత ఇక్కడ ఒక్కటే అలా ఉందన్నమాట, ఎందుకు అలా? కాశీ తర్వాత ఈ క్షేత్రానికి చాలా ప్రసిద్ధి మంచింది. దీనికి దక్షిణ కైలాసం అని పేరండి. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసము, సత్యవ్రత మహాభాస్కర క్షేత్రము, అఖండ బిల్వకారణ్యము అని ఈ క్షేత్రానికి పేరు అనమాట. ఇది అఖండ బిల్వకారణ్యం అనమాట. దక్షిణ కైలాసం అని ఈ క్షేత్రానికి పేరు. పెద్దకరమైన తర్వాత ఎవరైనా కూడా శివాలయానికి వచ్చి నిద్ర చేసి మరుసటి రోజున స్నానం చేసి స్వామివారు దర్శించుకున్నట్లయితే చాలా మంచిదండి. వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా మంచిది.
ఇప్పుడు శివరాత్రి సమయంలో ఈ శివయ్యకి ఎటువంటి పూజలు చేస్తారు? మహాశివరాత్రి రోజున స్వామివారికి 11 కాలాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఎందుకంటే స్వామివారు ఏకాదశ రుద్రులు కనుక స్వామివారికి ప్రాతకాలము నుండి ప్రారంభం చేసి లింగోద్భవ కాల సమయం వరకు కూడా స్వామివారికి 11 కాలాల అభిషేకాలు వివిధ సుగంధ ద్రవ్యాలతో నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు ఇంకా జ్ఞాన ప్రసూనాంబ అని పేరు వచ్చింది కదా, ఎందుకు అలాగా? అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి. అమ్మవారికి 3 రూపాలు ఉంటాయండి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అమ్మవారి శరీరం ఒకటమైనా కూడా 3 శిరస్సులతో ఇక్కడ అమ్మవారి గర్భాలయానికి వెనుక భాగాన్ని కూర్చొని జ్ఞానసిద్ధికి తపస్సు చేసిన ప్రదేశం ఉంది. అందువల్ల ఈ క్షేత్రంలో అమ్మవారికి జ్ఞాన ప్రసూనాంబికాదేవి అని పేరు వచ్చింది. ఓకే, విన్నాం కదా శ్రీకాళహస్తి ఆలయంలోని ఆ శివుని లీలల గురించి, ఆయనకు జరిగే అభిషేకాలు కావచ్చు, ఇంకా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ అందరి మన్ననలు అయితే పొందుతున్నారు. ఇంకా శివయ్యని ఎటువంటి కోరికలు అడిగినా కూడా ఆ శివయ్య ఖచ్చితంగా అయితే తీరుస్తారు. సో ఎక్కడెక్కడ నుంచో సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు వరకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాహుకేతు పూజలు అనేది అందరూ అయితే కూడా చేసుకుంటున్నారు. సో ఎటువంటి దోషాలున్నా కూడా కాళహస్తి ఆలయానికి వచ్చి దర్శించుకున్న అభిషేకాలు, పూజలు, ఈ రాహుకేతు పూజలు మెయిన్ గా చేసుకున్నా కూడా వాళ్ళకి అన్ని దోషాలు అయితే కూడా పోతాయి. సో ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకొని పునీతులు అవ్వాలని కోరుకుంటున్నాం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.